వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. పదవి వస్తే మనుషులు మారిపోతారు, బిజీ షెడ్యూల్స్ అని సాకులు చెబుతారు అని మనం తరచూ వింటుంటాం. కానీ ఒక నాయకుడు మాత్రం తనకు పదవి, హోదా, అధికారం ఇవన్నీ ప్రజల తర్వాతే అని మరోసారి నిరూపించారు. ఆయనే ఏపీ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్. ఒకవైపు ఏపీలో పాలన వ్యవహారాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న పవన్ కళ్యాణ్ రేపు అకస్మాత్తుగా తెలంగాణలోని వరంగల్ పర్యటనకు వస్తున్నారు. ఆయన వస్తున్నది ఏ రాజకీయ సభకో, పార్టీ మీటింగ్కో కాదు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతూ మరణం అంచున ఉన్న తన 16 ఏళ్ల వీర అభిమాని నిరంజన్ చివరి కోరికను తీర్చడానికి. అసలు ఆ చిన్నారికి వచ్చిన కష్టమేంటి? పవన్ కళ్యాణ్ ను కలవాలన్న ఆ బాలుడి ఆక్రందన జనసేనాని వరకు ఎలా చేరింది? రేపు వరంగల్లో పవన్ కళ్యాణ్ పర్యటన షెడ్యూల్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నిరంజన్ వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన ఒక సాధారణ బాలుడు. అందరిలాగే ఆడుతూ పాడుతూ బడికి వెళ్లేవాడు. కానీ 8 ఏళ్ల క్రితం అతని జీవితం ఒక్కసారిగా మారిపోయింది. డిఎండి అంటే డ్యూచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ అనే జన్యుపరమైన వ్యాధి బారిన పడి పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. ఈ వ్యాధి కారణంగా అతని ఎదుగుదల పూర్తిగా ఆగిపోయింది. కండరాలు క్షీణించి కనీసం శరీరాన్ని కదపడానికి కూడా చాలా బాధపడుతున్నాడు. కాస్త గట్టిగా పట్టుకుంటే కూడా భరించలేని నొప్పి వస్తుందట. నిరంజన్ తల్లిదండ్రులు తమ కుమారుడి పరిస్థితి చూసి కన్నీరు మున్నీరవుతున్నారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్పటికీ తమ కుమారుణ్ణి కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ప్రభుత్వం దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవల టీవీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ మ్యాచ్ చూసిన నిరంజన్ ముఖ్యమంత్రిని అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలవాలని తన చివరి కోరిక అని తెలిపాడు. సింహానికి నాకు ఒకటే తేడా, అది గడ్డం గీసుకోదు, నేను గడ్డం గీసుకుంటా అంతే, మిగతా సేమ్ టు సేమ్. నిరంజన్ కోరికను జనసేన నాయకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ విజ్ఞప్తిని మన్నించిన పవన్ కళ్యాణ్ రేపు హనుమకొండకు వచ్చి నిరంజన్ ను పరామర్శించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత పవన్ కళ్యాణ్ వరంగల్ రావడం ఇదే తొలిసారి. ఇది రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. రేపు జనసేనాని పర్యటన నేపథ్యంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. హనుమకొండలో పవన్ కళ్యాణ్ పర్యటన విజయవంతం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. జనసేనాని రాకతో హనుమకొండలో పండుగ వాతావరణం నెలకొంది. అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పవన్ కళ్యాణ్ ను చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిరంజన్ ను పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ రేపు హనుమకొండ రావడం అనేది రాజకీయంగా, సామాజికంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక ప్రజా ప్రతినిధిగా, ఉప ముఖ్యమంత్రిగా తన బిజీ షెడ్యూల్లో కూడా ఒక అభిమాని చివరి కోరికను తీర్చడానికి ముందుకు రావడం ఆయన మానవత్వాన్ని చాటుతుంది. ఈ సంఘటన ఇతర రాజకీయ నాయకులకు కూడా స్ఫూర్తినిస్తుంది అనడంలో సందేహం లేదు. నిరంజన్ తల్లిదండ్రులు పవన్ కళ్యాణ్ తమ కుమారుని కలవడానికి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నారు. ఇది తమ కుమారుడికి మానసిక ధైర్యాన్ని ఇస్తుందని వారు ఆశిస్తున్నారు. డిఎండి వంటి అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం దాతల నుంచి సహాయం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పవన్ కళ్యాణ్ పర్యటన ద్వారా నిరంజన్ కుటుంబానికి మరింత సానుకూల వాతావరణం ఏర్పడనుంది. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం లభిస్తుందని ఆశిద్దాం. ఈ పర్యటన అనంతరం భద్రకాళి అమ్మవారి దర్శించుకోవడం ద్వారా పవన్ కళ్యాణ్ తన ఆధ్యాత్మికతను కూడా చాటుకుంటారు. ఈ పర్యటన కేవలం ఒక అభిమాని కోరిక తీర్చడం మాత్రమే కాదు, ప్రజలకు మరింత దగ్గరయ్యే అవకాశాన్ని పవన్ కళ్యాణ్ కు కల్పిస్తుంది. ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవ చేయాలనే తపనతో ఉన్నారు. ఈ పర్యటన ద్వారా తెలంగాణలోని తన అభిమానులకు, ప్రజలకు మరింత చేరువవుతారు. రాజకీయాలను పక్కన పెట్టి మానవతా దృక్పథంతో చేయనున్న ఈ పర్యటన ఆయన ఇమేజ్ ను మరింత పెంచుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా నిరంజన్ కలవాలనుకోవడం, ఆ విషయాన్ని జనసేన నాయకులు సీఎంఓ దృష్టికి తీసుకెళ్లారా లేదా అనేది దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం నిరంజన్ కోరికను మన్నించి రేపు హనుమకొండ రావడం విశేషం.